విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్ది 2026 నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ మేరకు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులు, నిర్మాణాల తీరు, మ్యాప్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయన్నారు. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుల ఆలోచనల నుంచే ఈ ప్రాజెక్టు పుట్టిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన చేపట్టిందని, పనుల్లో తీవ్ర జాప్యం చేసిందని మండిపడ్డారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో 25% పనులు పూర్తయ్యాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 డిసెంబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు రామ్మోహన్ నాయుడు. భోగాపురానికి సులువుగా చేరుకునేందుకు జాతీయ రహదారికి అవసరమైన మార్పులు చేస్తామన్నారు. విశాఖ నుంచి సముద్ర తీరానికి సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.